But of course, that's how the professional sport goes. టాస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ గెలిచారు. ఫస్ట్ రైడ్ తమిళ్ తలైవాస్కి ఇచ్చారు. తమిళ్ తలైవాస్ మొదటి రైడ్ చేయబోతున్న అర్జున్ దేశ్వాల్ ఒకసారి కోర్టుకి మొక్కుకొని తన ఇష్టదైవాన్ని వేడుకొని మొదలుపెట్టాడు ఇవాళ మ్యాచ్ని. తమిళ్ తలైవాస్ గెలుపు చాలా అవసరం, కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 7 మ్యాట్ పైన 8వ ప్లేయర్ చుట్టూ ఉన్నారు. అందరి కేరింతల మధ్యన ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళ హోమ్ లెగ్ లో ఆఖరి మ్యాచ్. 1200 పైగా పాయింట్స్, దాంట్లో 1000కి పైగా ఆ పింక్ జెర్సీ వేసుకున్నప్పుడే సంపాదించాడు ఈ బ్లూ జెర్సీ వేసుకున్న అర్జున్ దేశ్వాల్. అండ్ ఇక్కడ ఫస్ట్ రైడ్ లోనే పాయింట్ సంపాదించాడు. నితిన్ కూడా వెళ్ళి పాయింట్ సంపాదించిన తోటి ఇక్కడ మళ్ళీ బోనస్ కోసం అసలు ప్రయత్నం కూడా చేయలేదు. ఇద్దరిని కిక్ చేసా అంటున్నాడు. ఒకటా రెండా మల్టీ పాయింట్ రీడా వాళ్ళే వెళ్ళిపోతున్నారు సైలెంట్ గా. నితిన్ రావల్ అండ్ ఆర్యన్ ఇద్దరు ఒకేసారి టచ్ చేశారు ఒకరిని. ఎక్కువ సమయం మిగిలేదు మిత్రమా. అయిపోయింది. ఎప్పుడైతే సింగిల్ డిజిట్ లోకి ఆ క్లాక్ వచ్చేస్తుందో దాంట్లో రైడర్ దొరికిపోవడమే 99% జరుగుతుంది. ఇక్కడ మాత్రం నితిన్ తనకని టాకిల్ చేశారు. నితిన్ కూడా ఛాన్స్ తీసుకోవాలనుకోవడం, ఈసారి మాత్రం సురేష్ బ్రిలియంట్ డైవ్ టాకిల్ చేశాడు. దీంతో మరి బిర్లా వైట్ టాల్స్టిక్ సూపర్ టాకిల్ జరిగింది. జబర్దస్త్ పట్టు. 2 పాయింట్స్ అండ్ దాంతో లీడ్ లోకి తమిళ్ తలైవాస్. ఆ ముగ్గురే ఉన్నారు, ఆల్అౌట్ అయిపోతారా అనుకుంటే ఒక రివైవల్ కూడా జరుగుతుంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మొదటి 10 నిమిషాల్లో 8 పాయింట్స్ మాత్రమే. ప్లస్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. అండ్ ఎవరు వచ్చారు ఇక్కడ? అండ్ ఇక్కడ మరి మల్టీ పాయింట్ తీసుకెళ్తున్నాడేమో నితిన్ ధన్కర్. లేదు, సింగిల్ పాయింట్ తో సరిపెట్టుకున్నారు. బట్ దెన్ కన్సిక్యూటివ్ గా పాయింట్స్ అయితే వచ్చాయి. ఇంతకుముందు డిఫెన్స్ లో, మరొకసారి ఇక్కడ రేడ్ లో డీప్ గా వెళ్ళాడు. తర్వాత కార్నర్ నుండి ఎస్కేప్ అయ్యాడు. సతీష్ కాస్త తొందరపడ్డాడు అక్కడ. బ్రిలియంట్ టోటెచ్ చేశాడు, పాయింట్ సాధించాడు అక్కడ. తమిళ్ తలైవాస్ కి ఆ లీడ్ అనేది మరింత పెరుగుతూ వస్తుంది. ఇక్కడ జంప్ తీసుకున్నాడు కానీ ల్యాండింగ్ కాలేదు అక్కడ కరెక్ట్ గా. అండ్ క్రాష్ అయింది. దాంతో పాయింట్ మాత్రం తమిళ్ తలైవాస్ కి. మరొకసారి అక్కడ సురేష్ టాకిల్ ఇనిషియేట్ చేశాడు. బట్ దెన్ ఆ ఇనిషియేషన్ తోనే రేడర్ మొమెంటం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కూడా ఉంది. అండ్ టాకిల్ చేస్తే 2 పాయింట్స్ లభిస్తాయి. ఇక్కడ లవ్లీగా వాట్ టాకిల్ ఇది, బ్రిలియంట్ టాకిల్ ఇది. సోలోగా టాకిల్ చేశాడు, అది కూడా అర్జున్ దేశ్వాల్ ని టాకిల్ చేశాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిఫెండర్ 2 పాయింట్స్ లభిస్తాయి. ఇది కబడ్డీయా రెజ్లింగ్ అన్నట్టుగా ఉంది. ఒకేసారి బిర్లా వైట్ టాల్స్టిక్ సూపర్ టాకిల్, జబర్దస్త్ పట్టు చూసాము ఇక్కడ. ఎస్, మరి చివరి మ్యాచ్ ఆడుతున్నారు హోమ్ గ్రౌండ్ లో. దాన్ని అన్ఫార్చునేట్లీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఒక లాస్ తో వెనుదిరుగుతోంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ మ్యాచ్ పై.